నా పేరు విల్సన్, నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకే. నాకు జాబ్ వచ్చిందన్న మైక్రోసాఫ్ట్లో జాబ్. అయితే అక్కడ కుల వివక్షతో నన్ను తీసేసారు నా జాబ్. కుల వివక్షతో ఎట్లా తీసేస్తారు? అది ప్రైవేట్ సెక్టర్ కదా. అవునన్న. అంటే యాక్చువల్గా నా మేనేజర్స్ అందరు నార్త్ ఇండియన్స్ అన్న. అక్కడ అందరు కలిసి అట్లా నన్ను ఒక్కొక్క ప్రూఫ్స్ అవన్నీ ఉన్నాను. ఎట్లా ఇప్పుడు మీ కుల వివక్షతో తీసేసిన ఎట్లా నమ్మాలి మనం? అంటే అక్కడ ఎట్లా జరిగిందంటే ఫస్ట్ నాకు ట్రైనింగ్ ఉందన్న, ఒక్కొక్క సీక్వెన్స్ వచ్చిరన్న. ఫస్ట్ ట్రైనింగ్ అందరికి మినిమం కులం తెలియదు కదా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ సర్టిఫికేట్ ఏం పెట్టాం కదా మనం ప్రైవేట్ సెక్టర్ లో. అంటే నా ఫ్రెండ్స్ ద్వారా మేము మాట్లాడుకున్నాం అన్న. అక్కడ మన తెలంగాణలో బీసీ వాళ్ళు ఉన్నారంతా. మాట్లాడిన తర్వాత మామూలు లంచ్ టైం టడిస్కషన్ జరిగితే అక్కడ ఎవరో ఒకళ్ళ వాళ్ళ పర్సన్ ఉంటాడు కదా, అట్లా అక్కడ తెలిసిందన్న. అది తెలిసిన తర్వాత ఏం చేసారు, అక్కడ నుంచి ఫస్ట్ ట్రైనింగ్ 10 days ఉంటుంది అన్న. 10 days ఉంటే నాకు ఓన్లీ 3 days ఇచ్చి పంపించేసారు అన్న. అక్కడ నుంచి మళ్ళీ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుందని చెప్పి మళ్ళీ అక్కడికి రమ్మన్నారు అన్న. అక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళినాం డిపోర్టేషన్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నాకు డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వకుండా నన్ను హెరాస్ చేసిరన్న. అక్కడ చేసిన తర్వాత అట్లా మళ్ళీ కొన్ని కారణం ఏమని చెప్తున్నారు వాళ్ళు? కారణం ఏం చెప్పట్లేదు అన్న. నాకు నేను రీజన్ అడుగుతున్నాను, లీగల్ గా నేను ఫైట్ చేస్తాను అని చెప్పి అడిగినా. కానీ వాళ్ళు నాకు ఏం రీజన్ చెప్పట్లేదు అన్న. చెప్పకుండా జస్ట్ ఇట్లా ఈమెయిల్ అంటే స్కిల్ లేదంటారా, లేకపోతే ఏం స్కిల్ లేదని కదన్నా. అంటే వాళ్ళు తిట్టినా అని చెప్పి అంటున్నారు అన్న. ఎవరిని? నేను మేనేజర్స్ తిట్టినా అని చెప్పి అంటున్నా. మేనేజర్ నేనెందుకు తిడతా? నన్ను ఏ రీజన్ చెప్పి తీయకుండా చేయకుండా నాకు అట్లా చేసేది కరెక్ట్ కాదు కదా. అట్లా నేను లీగల్ గా ఫైట్ చేసుకుంటే మీరు నాకు ఏమైంది అని చెప్పి నెక్స్ట్ లెవెల్ కూడా అందరికి ఈమెయిల్స్ రాసిన. సీనియర్స్ లెవెల్స్ కూడా వెళ్ళిన అంతా. వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు అన్న. వాళ్ళు లాస్ట్ కి కొన్ని డేస్ అయిన తర్వాత 25th November ఒక రెస్పాన్స్ ఇచ్చి వీళ్ళు కనెక్ట్ షార్ట్లీ అని చెప్పిన తర్వాత దెన్ వాళ్ళకి అడిగాను, స్టిల్ హావెంట్ రిసీవ్డ్ ఎనీ కాంటాక్ట్ ఫ్రమ్ యువర్ ఎండ్ అని చెప్పి వాళ్ళకి మళ్ళీ మెయిల్ పెట్టినాను. అదే అన్న. నాకు కొంచెం అంటే ఏమంటున్నారు వాళ్ళు? ఫైనల్ ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు అంటే నువ్వు మేనేజర్ తిట్టినావు అందుకే మేము తీసేస్తామని అంటున్నాను. ప్రూఫ్ చూపించాలి కదా. అదే అన్న, నేను అదే అంటున్నా. ఏమన్నా లేకపోతే ఆధారం ఉంటే లేకపోతే సాక్ష్యం ఉంటే వాయినాడు ప్రవేశపెట్టాలి కదా. ఆల్రెడీ ఉన్నారన్న. నా ఫ్రెండ్స్ కాల్ చేస్తారన్న. మన వాళ్ళు ఏమంటున్నా అంటే మన బీసీ సమాజం ఎస్సీలో ఉన్నారన్న మొత్తం. అయితే మన వాళ్ళు ఏమంటారు అన్న, మీరు మాత్రం వెనక తగ్గొద్దన్న, ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది మన తెలంగాణ వాళ్ళకి. మొత్తం వాళ్ళే లోకల్ వాళ్ళని పట్టించుకుంటలేరట. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు యాక్చువల్ గా ఈ సాఫ్ట్వేర్ ఉంది, పీకేసినాం ఏకేసినాం, అట్టి తెచ్చినా ఇది తెచ్చినా, ఆ కంపెనీ తెచ్చినా ఈ కంపెనీ తెచ్చినా, ఏకేసినా పీకేసినా అని చెప్పేసి కొంతమంది గతంలో చెప్పిండ్రు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అదే విషయం ఏంటంటే నిజంగా సాఫ్ట్వేర్ కు సంబంధించి ఇప్పుడు ఇక్కడ మన మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ, లేకపోతే ఇంకెక్కడ హైటెక్ సిటీ, బీటెక్ సిటీ ఎక్కడైనా పోతే నిజంగా లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూసుకుంటే వాడు 10%, 20% దాటలే ఉంటారు. 20%కి ఎక్కువ లేరు. 80% మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. తర్వాత మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం అని చెప్తారు కానీ, డైలాగ్ చెప్తారు కానీ ఇటువంటి ఏం లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే లోకల్ వాళ్ళకు అంతో ఇంతో రిజర్వేషన్ కల్పిస్తారా, లేకపోతే లోకల్ వాళ్ళకి ఇంత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి ఒక ఉత్తర్వులు జారీ చేస్తారు. అటువంటివి చేస్తే లోకల్ వానికి ఏమైనా న్యాయం జరుగుతుంది. కంపెనీలు మన దగ్గర ఉంటే వాడేమో పని చేసేవాటి. ఇప్పుడు ఎవరికి ఉపాధి దొరికినట్టు, ఎవరికి న్యాయం జరిగినట్టు. కాబట్టి దీనిపైన చూడాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ప్రభుత్వ సెక్టార్తో పాటు ప్రైవేట్లో కూడా ఇటువంటి మోపాయనట ఈ లంగా కొడుకులు. కులం ఏమైనా కోస్తే ఆయనకి ఏమైనా పాలెలు తయారా బాబు? నీకు సాలరీ 70,000 యాక్చువల్గా. ఇంకో 6 months ఉంటే దగ్గర 1 lakh వరకు వస్తున్నా. అట్లా ప్రమోషన్ నేను కొడతా అని చెప్పేసి దాని వల్ల వాళ్ళు ఒక్కొక్కరు అట్లా బీసీ ఎస్సీ ఎస్టీ లాంటి ఇట్లా తీసి ఇట్లా పక్క పెడుతున్నారట. ఆఫర్ ప్రూఫ్ దగ్గర కాకపోతే దానికి ఆధారాలు చూపించాలి మనం. అదే సరేనా, కూర్చో మాట్లాడదాం. సరే ఇట్లా కాన్ఫరెన్స్ రూమ్ ఇట్లా ఉంటుంది అన్న. అక్కడ లోపల తీసుకెళ్ళి అందరిని మధ్యలో కూర్చోబెట్టి తిట్టిరన్న. అక్కడ 45 minutes అన్న. ఏమని తిట్టిరు? ఇట్లా అన్న ఒక్కొక్క అన్న పేర్లు వచ్చి శ్రీనివాస్ మూర్తి అన్న, ప్రశాంత్. ఏమని తిట్టిరు? ఇట్లా నీచిక జాతి వాళ్ళని ఒకడు అంటాడు, ఇంకోటి వస్తాడు బిలో క్యాస్ట్ వాళ్ళ అని చెప్పేసి వాడు అంటాడు. అరే ఏ క్యాస్ట్ అయితే వానికి పని కదా. ఇంకా నా వర్క్ టైమింగ్స్ వచ్చి 9 to 5 అన్న. కానీ 9 to 9 వరకు ఉంటున్నాను నేను అక్కడ. జాబ్ చేసుకుందామని చెప్పి చాలా హానెస్ట్ గా పని చేసినాను అక్కడ నేను. కూర్చో మాట్లాడదాం. ఇటువంటి కథలు నడుస్తున్నాయట. ప్రైవేట్ సెక్టార్లో కూడా నడుస్తాయని చెప్పి తెలుస్తా ఉంది.